అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. చిత్రమ్మ, వంశీబాబు మాట నువ్వు నిజం చేయకూడదు. అవునే పెంచలు, మా చిత్రమ్మ కూడా ఆ బాబు అంటే పంచప్రాణాలు. నాకు వంశీ అంటే ప్రాణం, ఆ మాట నిజమే. కానీ నేను నా చేతనైనంత వరకు అతని కాపురాన్ని నిలబెడతామనే చూస్తున్నాను, కానీ కూలిద్దామని కాదు. నీ పిచ్చి గాని నువ్వు కూల్చేదేటమ్మా? వంశీ అత్త ఆటం బాంబు, తెల్లం అగ్గిబారాట. వాళ్ళ కాపురాలు వాళ్ళే అంటించేసుకుని పండగ చేసుకోగలరు. వాళ్ళకు మొగుళ్ళు ఎందుకు? అదేం కాదు. ప్రీతికి తనేం పోగొట్టుకుందో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. మొన్న గొడవ చేసినప్పుడు నా మీద కసి కన్నా వంశీ మీద ఇష్టమే కనిపించింది. నువ్వు తమాయికురాలు తల్లి, నీ కళ్ళకి అందరూ మంచివాళ్లాగే కనిపిస్తారు. చిత్రమ్మ, నిజం చెప్పు, నీకు వంశీబాబు చేత తాళి కట్టించుకోవాలని లేదు? ఒకవేళ ఉన్నా అది జన్మకి సాధ్యం కాదు. మన చేతుల్లో ఏటు తల్లి. ఈ సుట్ట తాగి లోపు ఏమైనా జరిగిపోవచ్చు. ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు సైకిళ్ళు కావచ్చు. ముందు ముకుందమ్మావయ్య సంగతి చూడు, పెద్ద గొడవ అయిపోయాడు. ఆడి సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు మాత్రం వంశీబాబుని జాగ్రత్తగా చూసుకో తల్లే. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచిగాడ కలుసుకో మరువకు మావయ్య. నికర్షైన కలుపర్మా, శీషలాగిస్తావా? నిన్ను గుర్ఖా గుర్ఖా. జీ మేమ్ సాబ్. కిదర్ మరయ్యారే తూ? దాని ఎందుకు లోపల రానిచ్చావు? నన్ను కొట్టి కింద పడేసి వచ్చిందమ్మా ఎవరో అవరత్. దాని దెబ్బలకు భయపడవాడి నువ్వు నాకు సెక్యూరిటీ ఏంట్రా? ముందు దాన్ని బయటికి తోసేయ్. వెళ్ళవు జారే. జీ ఓయ్ బాహర్ చల్. ఓయ్ छोड़ा छोड़ा छोड़ा. గుర్ఖా గుర్ఖా, నన్ను కాపాడు రా. గేట్ కోలో మేడం, వస్తాను. పెంచులమ్మా.
పెంచులమ్మగారు ప్లీజ్ వెళ్ళిపోండి. నాకు తాగుబోతులంటే భయం అండి. కానీ నీలాంటి మనుషులంటే ఆ దేవుడికే భయమే బర్మా. ఏయ్ బర్మా రా. ఏంటండి? నా కాలు మీద ఏదో పాకుతున్నట్టుంది, తీసి పారేయ్. ఆ, నేనా? ఏయ్ ఆ, నువ్వే. ఆ, ఇక్కడ నువ్వు నేను ఇద్దరే కదా ఉంది. నువ్వు అరిచి గీ పెట్టినా ఎవ్వరూ రారు, చివరకు గోర్ఖా కూడా. ఉమ్, కాలు మీద ఏముందో చూసి తీసి పారేయ్. తీనా కత్తి? వద్దు, 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 వద్దు. తీస్తాను. ఇక్కడ ఏమీ లేదు. అయితే నీ పైట్తో శుభ్రంగా కాలు తుడిచేయి. సరిగా చూడు. ఆ, లే. నీకిదే చెప్తున్నాను, నేను తాగితే మనిషిని కాను, పులిని, ఆడపులిని. ఈ మత్తు సరిపోకపోతే నీ రక్తం తాగుతాను. చిత్రమ్మ జోలికొస్తే నీ పేగులు తీసి మెల్లో వేసుకుని తాండవం, రుద్ర తాండవం చేస్తాను. రాను రాను, నన్ను వదిలేసి ప్లీజ్. తప్పక. ఏంటిది? టేప్ రికార్డర్. పాటలు వస్తాయా? వస్తాయి. సరే, నేను పాట పెడతాను గాని నువ్వు సిందేసి చూద్దాం. నేనా? నువ్వే. బాగుంది బాగుంది బాగుంది. నలుగురిలో చెయ్. నన్ను రాజా పలుతన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుతన సలుపకురా పిలువకురా. సదియ్య బాలే ఆడేవు బర్మా. వస్తాను, మళ్ళీ వస్తాను. ఈలోగా కొత్త పాటలకి డ్యాన్స్ వేయడం నేర్చుకో. స్టెప్స్ సరిగా ఉండాలి. వస్తాను. నమస్తే అక్క. మజ్జిగ తాగొత్తేనే మీ అమ్మగారు ఇంత భయపడింది, ఇక నిజంగా తాగొత్తే ఏం చేస్తుంది? ఏమిటిది దారి కడ్డంగా? నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను వంశీ. ఎందుకు? ఇంటికి రాగానే వేపుకు తినడానికా? కాదు, నీతో కలిసి గుడికి వెళ్ళాలనిపించింది. గుడికెళ్ళినంత మాత్రాన చేసిన పాపాలు పోవు. పొద్దున నీతో చెప్పేలోపే నువ్వు బయటికి వెళ్ళిపోయావు. గుళ్ళో శనికి తైలాభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను. నువ్వు త్వరగా స్నానం చేసిరా. శనిక ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనే? మన కాపురంలో వచ్చే కలతలన్నీ ఆ శని ప్రభావం వల్లేనని నా గట్టి నమ్మకం. మన కాపురంలో కలతలకు కారణం ఆ శనిగ్రహం కాదు, వేరే గ్రహం. నీకు తెలుసు. మా మమ్మీ అన్నా నీ ఉద్దేశం? తెలుసుకున్నావుగా, చాలు. కాదు, ఆ చిత్ర అదే అదే మనల్ని ఏలినట్టు సెల్లా తగులుకుంది. ఎలాగైనా దాన్ని వదిలిస్తాను. గుళ్లలో డబ్బు ఖర్చు పెట్టి శాంతులు చేయిస్తే చిత్రణను వదిలేస్తుందనా నీ ఊహ? ఇదంతా ఏ గ్రహ ప్రభావం కాదు. పాపం అవి తమ కక్ష్యల్లో బాగానే రొటేట్ అవుతున్నాయి. నువ్వు మీ మమ్మీ కలిసి మీ పనికిరాని కక్షలతో పగలతో మా ఇంటిని, మా ఇంట్లోని శాంతిని నాశనం చేశారు. ఇక మీదట మేము ఏ శాంతులు జపాలు చేస్తే పోయినా ప్రశాంతత వస్తుందో ముందది కనుక్కురా గుళ్ళో పూజారిని. వంశీ, గుళ్ళో అభిషేకానికి 10,000 కట్టాను. త్వరగా రెడీ అవ్వు. చివరికి దేవుణ్ణి కూడా డబ్బు పెట్టి కొనేద్దామనే. డబ్బుతో కొనలేంది ఏదీ లేదు. ఇంత జరిగా కూడా నీకు బుద్ధి రాలేదన్నమాట. చూడు, నేను పోగొట్టుకున్న నా ప్రేమని, నువ్వు కూలగొట్టుకున్న నీ కాపురాన్ని
నీ డబ్బు కొనివ్వలేదు, గుర్తుంచుకో. పూర్ వంశీ, మనీ మేక్స్ మెనీ థింగ్స్. చూపిస్తా, డబ్బు పవర్ ఏంటో చూపిస్తా. వంశీ, నీతో మాట్లాడాలి. ఇప్పుడు కాదు డాడీ, కొంచెం హడావిడిగా ఉన్నాను. కన్న తండ్రి నీతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ అడగడం, నువ్విప్పుడు కాదండవు. బావుందిరా, నువ్వు చాలా పెద్దవాడివైపోయావు. తల్లిదండ్రులకి పేరొచ్చే పనులు కూడా చేస్తున్నాడు ఈ మధ్య. చెప్పాను కదా డాడీ, కొంచెం హడావిడిగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందామని. అయినా మీరేం మాట్లాడతారో నాకు బాగా తెలుసు. తెలిసే తప్పించుకుంటున్నావన్నమాట. తప్పు చేశానని అనుకుంటేగా తప్పించుకోవడానికి. భార్య ఉండగానే మళ్ళీ పెళ్లి చేసుకోవడం నీ ఇష్టం అనుకున్నావా? చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి, అవన్నీ మీ చిన్న కోళ్ళకి బాగా తెలుసు. ప్రీతి ఎంత దురుసుగా మాట్లాడే పిల్లైనా నువ్విలా చేయడం మేము ఒప్పుకో. ఇవే అయిపోయిన పెళ్లికి బాజాలంటే. చిత్రతో నా పెళ్లి ఇప్పుడు కాదు, ఎప్పుడూ అయిపోయింది. నేను నమ్మలేను. ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకునే పిల్లలా కనిపించలేదు. నమ్మనప్పుడు అసలు సమస్య లేదుగా, నన్ను వెళ్ళనివ్వండి. ప్రీతి ఎలాంటి పిల్లైనా ఈ ఇంటి కోడలు. నువ్వు కూడా తనకు అన్యాయం చేసి ఈ ఇంటి కోడళ్లకు కష్టాలు తప్ప సుఖాలు లేవన్న అపవాదం తీసుకురాకు. మేం బతుకుండగా అది మాకు గౌరవం కాదురా. మాట్లాడవేరా? చెప్పానుగా, ఈ విషయంలో మాట్లాడాల్సింది ఏమీ లేదు. అంతగా మీరు భరించలేకపోతే మీ కళ్ళకు కనబడకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అదే నేను మీకు చేయగలిగిన సాయం. వంశీ, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? అవునమ్మా, మెత్తగా ఉంటూ అమ్మ మాట వినే నీ వంశీని అంత మెత్తగా ఉంటే నువ్వేం బహుమతిచ్చావు? నా తల మీద మొత్తినట్టు నీకిష్టమైన పిల్లని తీసుకొచ్చి కట్టబెట్టావు. తను నాకు పెళ్ళంగా కాదు, బాసులా వచ్చి కూర్చుంది. ఒక్కరోజు సుఖం లేదు, మనసుకు శాంతి లేదు. అది నేను నోరు తెరిచి చెప్పుకోవాలా? మీరు చూడడం లేదు. అదే నేను కేర్ చేయకుండా అప్పుడే చిత్రమెళ్ళలో తాళి కట్టుంటే ఈ ఇంటి గౌరవం మిగిలేది. నేను నీ మాట కాదన్నందుకు నా మీద పగ తీర్చుకుంటున్నావా వంశీ? నేను నిన్ను ప్రేమించే కొడుకునే కానీ ద్వేషించే కొడుకుని కాదు. నువ్వా? ఇంకెవరనుకున్నావు? వంశీ అనుకున్నావా? నేనేం అనుకోలేదు, కానీ నువ్వెందుకొచ్చావో అది చెప్పు. చిత్ర, నువ్వెందుకు వంశీ వెంట పడుతున్నావో నాకు తెలుసు. ఏం తెలుసు? డబ్బు కోసమేగా. తీసుకో తీసుకో తీసుకో. చాలదా? ఇంకా తీసుకో. 50,000 చాలదంటే చెప్పు, ఎన్ని లక్షలైనా ఇస్తాను. పోనీ నా నగలన్నీ ఇచ్చేస్తాను, కానీ వంశీని వదిలిపెట్టేసి. ఇంకా నయం, నువ్వు వంశీని త్రాసులో కూర్చోపెట్టి బంగారంతో తూచి నా నుండి కొనడానికి వచ్చావేమో అనుకున్నాను. అంత బంగారం ఉంటే చెప్పండి సత్యభామ గారు, తులాభారానికి వంశీని రెడీ చేస్తాను. చిత్ర, జోక్ కాదు. కావాలంటే నీకు ఇలాంటి ఫ్లాట్ కొనిస్తాను, కార్ కూడా ఇస్తాను. నీ బతుకు నువ్వు బతుకు, వంశీ జోలికి రాకు. నీ మీద దయతో నేను నీకు ఇస్తున్న ఆఫర్. ఏంటా పిచ్చి నవ్వు? నీ పిచ్చితనం చూసి. పిచ్చితనమా? కాకపోతే ఏంటి, కోట్లాస్తికి వారసుడు వంశీ నా సొంతమైనప్పుడు నువ్వు పారేసే ముష్టి నాకెందుకు? అంత వెరిదాన్లా కనిపిస్తున్నానా? చిత్ర, నీకిది మంచిది కాదు. వంశీ నా భర్త, మర్చిపోకు. నీకింకా గుర్తున్నందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వంశీతో పెళ్ళైన ఇన్నాళ్లలో అతని బాబోగులు ఎప్పుడన్నా పట్టించుకున్నావా? ప్రేమగా దగ్గరికెళ్ళావా? పోనీ ఆప్యాయంగా 2 మాటలైనా మాట్లాడావా? ఏ హక్కుతో అతని భార్య నన్ను చెప్పుకుంటున్నావు? సిగ్గేయడం లేదు? ఏయ్,
ఇవన్నీ చెయ్యకపోయినా సమాజం అతని నా భర్తనే అంటుంది. అటువంటి సమాజాన్ని మేం గౌరవించాం. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది నీకు మంచిది కాదు. ఇంకా ఏం చెడు చేయగలవు? నీతిగా బతుకుతుంటే అడుగడుగునా వెంటాడి అవమానాలు పాల్చేసావు. పవిత్రమైన స్నేహం చేస్తుంటే మాలో లేనిపోని ఆలోచనలు రేకెత్తించావు. మాకు ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేముందని నీ వల్లే తెలిసింది. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. చిత్ర, నువ్వు నిజంగానే చిత్రాంగివి. నీ నాటకాలు నా దగ్గర కాదు. చెప్తాను, నీ సంగతి ఏంటో చెప్తాను. నా పవర్ ఏంటో చూపిస్తా. ఆగో చూడు, ఆడదానికి ఉండాల్సింది పవర్ కాదు, పరువు. ఇదిగో నీ నోటి మాటల్ని, నోట్ల కట్టల్ని మూట కట్టి నీ వెంట పట్టుకుపో. వీటి కోసమేగా నువ్వు వంశీని పెళ్ళాడు. రాత్రి పగళ్ళు ఏడిపించుకుని తిన్నావు. తీసుకుపో, ఇవే నీకు తోడు. వంశీ మాత్రం నీకు దక్కడు. చిటికెలు వేయడం నాకు వచ్చు. బీ కేర్ఫుల్. వర్ధన్, ఈ ఇంటికి పెద్ద కొడుకుగా నీకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయకు. ఏంటి ఈరోజు ఇంత పెద్దరికం కట్టబెడుతున్నారు? నీకంటే చిన్నవాడు. వంశీ నిన్ను చూసి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు. వాణ్ణి నువ్వు కొంచెం మందలించాలి. నన్ను చూసి వాడు పాడవడానికి నేనేం చిన్నిలు పెట్టలేదే. భార్యను ఉసిరి పెడుతున్నావుగా. వాడు ఉసురు పెడుతున్నాడా? హ, అంత ధైర్యం ఉందా వాడికి? వంశీ ఆ చిత్రం పెళ్లి చేసుకున్నాను చెప్తున్నాడు రా. అయితే వాళ్ళ అత్తగారు చూసుకుంటారు. ఊర్లో ఉన్న రౌడీలంతా ఒకెత్తు అయితే వాళ్ళ అత్తే ఒకెత్తు. మీరేం కంగారు పడకండి, ప్రీతి వాళ్ళమ్మ చూసుకుంటారు. అలా అని మనవాడు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? మరేం చేయమంటారు? వాడి చెంపలు వాయించమంటారా? వర్ధన్, మీ మీదున్న నమ్మకంతో చిన్నప్పుడు కూడా మేము ఆ పని చేయలేదురా. నువ్వోసారి వాడితో మాట్లాడు. అదిగో వాడిటే వస్తున్నాడు. వంశీ, ఏంటి? పెళ్ళా ఉండగా మళ్ళీ ఇంకో పెళ్ళేంట్రా? అది నా సొంత విషయమని ఇదివరకే చెప్పాను. ఇంకేదైనా మాట్లాడాలంటే చెప్పు, వింటాను. ఇది ఎంత మాత్రం నీ సొంత విషయం కాదు, ఇంటికి సంబంధించిన విషయం. జవాబు చెప్పు. ప్రీతితో ఈ మధ్య బానే ఉన్నావు కదా, మళ్ళీ ఏమొచ్చింది? ఆ పెళ్లి నేను ఎప్పుడో చేసుకున్నాను. కాకపోతే ప్రీతికి ఈ మధ్యనే తెలిసింది. దానికి నేనేం చేయను? ఛీ, తల్లిదండ్రుల ముందే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. పెద్దవాళ్లే బుద్ధి లేకుండా వాడి కళ్ళ ముందు ప్రవర్తిస్తుంటే ఇంకేం గౌరవం ఉంటుంది? వంశీ, నా కర్మ కొద్దీ నా జీవితం ఇలా తయారైంది. ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి. నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నా మాట విను, ఆ అమ్మాయిని వదిలించుకోరా. నువ్వు నాకు చెప్పేటంత పెద్దరికం నెత్తిన వేసుకోకు మిస్టర్ వర్ధన్. ముందు నీ సంగతి చూసుకో. నీ సంసార విషయం ఫ్యాక్టరీ పొగ్గొట్టంలోంచి ప్రపంచానికి తెలుస్తోంది.